అన్నామలైని ఈరోజు బీజేపీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్గా ఎందుకు తీసేశారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీకి సౌత్ ఇండియా కావాలి, కేరళ కావాలి, కర్ణాటక కావాలి, ఆంధ్ర కావాలి, తెలంగాణ కావాలి. నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ ఇండియాలో గట్టిగా పాగా వేసిన బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియా వైపు దృష్టి పెడుతోంది. అయితే అన్నామలై బీజేపీకి ఒక హోప్ అనిపించారు. హోప్ కూడా క్రియేట్ చేశారు అన్నామలై. అంతేకాదు బీజేపీకి చాలా ఓట్లు రాలబోతున్నాయని చెప్పి కూడా అన్నామలై చెప్పారు. కానీ అన్నామలై తమిళనాడులో సెట్ కాలేపారు. దానికి ప్రధానమైన కారణం పొద్దున్న లేస్తే ఆయన విమర్శలన్నీ కూడా ద్రవిడియన్ పాలిటిక్స్ మీదే, ద్రవిడ రాజకీయాల మీదే. రెండోది తమిళనాట 3 లాంగ్వేజ్ పాలసీ చాలా మందికి తమిళనాడులో నచ్చదు, కానీ అన్నామలై దాన్నే సపోర్ట్ చేస్తారు. మూడోది అన్నామలై ఒకవేళ కనుక బీజేపీ తమిళనాడులో పవర్లోకి వస్తే పెరియార్ స్టాట్యూస్ అన్నీ తీసేస్తామని చెప్పారు. చాలామందికి అక్కడ పెరియార్ ఆదర్శ దైవం. అంతేకాదు జయలలిత బతుకున్నా లేకపోయినా, జయలలిత ఎలా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆవిడని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఆవిడని పురిచి తలైవే అని చెప్పి దండం పెట్టుకుంటుంటారు అనమాట. ఆవిడికి మోకాలతో నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి జయలలితని కరప్ట్ అని చెప్పి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పారు.